టీ కాంగ్రెస్ కోడి ముందే కూసింది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే హామీలు ప్రకటిస్తోంది. ఈ దూకుడు లేకే తెలంగాణ ఇచ్చినా నష్టపోయామంటున్న నేతలు ఈసారి అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. ఆ దిశగానే ముందే అభ్యర్థుల ప్రకటన కూడా చేసేస్తున్నారు. కేసీఆర్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు అదే దూకుడును ఆయుధంగా చేసుకోవాలనుకుంటోంది టీ కాంగ్రెస్. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న పార్టీకి జవసత్వాలు కల్పించడంతో పాటు ఎన్నికల హామీలను ఇప్పుడే ఇచ్చేస్తోంది. టార్గెట్ 2019 అంటున్న కాంగ్రెస్ అందుకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడంలో విఫలమైన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హామీలు ఇస్తోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే గతంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ అదనంగా మరో గది ఇస్తామంటోంది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని పండగ చేస్తామని హామీ ఇస్తోంది. దురదృష్టవశాత్తు బాధాకరమైన విషయం, తెలంగాణ రాష్ట్రంలో 3 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయకపోగా తెలంగాణ సమాజంలో ఎక్కువ శాతం వర్గాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ దుఃఖం మిగిల్చింది తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోదామనుకున్నాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ మేము 2019లో గెలవబోతున్నాం, గెలిచినాక మేము ఏం చేయబోతున్నాం అనే విషయం ముందుగానే స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము అనుకున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో 1 year ముందు విడుదలవుతుంది. అంతేకాదు 60-70 నియోజకవర్గాలకు ఇప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తామంటోంది టీ కాంగ్రెస్. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివాదాలు లేని నియోజకవర్గాలకు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా ఇప్పటి నుంచే వారిని పనిలో పెట్టినట్టు అవుతుందని భావిస్తోంది. హైకమాండ్ అనుమతితో కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన చేయబోతోంది. వీటితో పాటు జిల్లా స్థాయిలో నేతల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి పార్టీ సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేసుకుంటోంది. ఓ పక్క పోరాటాలు చేస్తూనే ఇంకో పక్క పార్టీ నిర్మాణంపైన దృష్టి పెట్టింది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి కమిటీలు వేసి జోష్ పెంచబోతోంది. ఇక నుంచి ప్రతి నెలా సీనియర్లు సమావేశం కావడం, చేయాల్సిన ఉద్యమాలపై ఫోకస్ పెట్టాలని తీర్మానించారు. ఈ క్రమంలో పార్టీ ముందుకొచ్చే సమస్యల్లో వేటిని ఎలా పరిష్కరించగలమో చర్చించేందుకు మరికొన్ని కమిటీలు వేస్తున్నారు. ఆ కమిటీలు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా హామీలు కూడా ఇస్తామంటోంది పీసీసీ. పార్టీ చీఫ్ గా తను ఫోకస్ కావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టైల్ మార్చబోతున్నారు. తన డబ్బులతో తాను ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లోనూ అందరూ ఉండాలన్న ఉద్దేశంతో కలుపుకుపోతుండడం వల్ల గుర్తింపు రాకపోగా నెగటివ్ ప్రభావం వస్తుండడాన్ని గుర్తించారు ఉత్తమ్. ఇక నుంచి తను సెంట్రిక్ గా ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని చూస్తున్నారు. పార్టీ అధ్యక్షుడే పార్టీకి నేత అని సీనియర్ల సమావేశంలో అనిపించిన ఉత్తమ్ ఇకపై ఆ కోణంలో నడవబోతున్నారు.